ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ దైవవాక్కు అనేటువంటి ఈ ఆత్మీయ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినము కూడా మిమ్మల్ని కలుసుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ వాక్య భాగాలు ఫెయిత్ చర్చ్ నర్సపూర్ అనేటువంటి ఛానల్ ద్వారా మీరు వీక్షించటానికి ప్రభు కృపనిస్తూ ఉన్నారు. ఈ ఛానల్ని మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి వీటిని షేర్ చేయాలని, తద్వారా దేవుని వాక్యము ప్రతి గృహములో కూడా వినబడుటకు మీరు సహాయం చేయాలని కోరుతా ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. మొదటి కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు అంటే ఎవరు అని కనుక మనం ఆలోచన చేస్తే పైన వ్రాయబడింది దుష్టుల ఆలోచన చెప్పున నడవని వ్యక్తి, పాపుల మార్గంలో నిలువని వ్యక్తి, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండలేని వ్యక్తి అని మనం తెలుసుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దేవుని యొక్క వాక్యమును గూర్చి ఆనందిస్తూ దాన్ని ధ్యానించేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అని కనుక మనం ఆలోచన చేస్తే నీటి కాలువల యారను నాటబడినటువంటి మరి ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడట. నీటి కాలువల యారను నాటబడినటువంటి మొక్క చాలాసార్లు చూస్తూ ఉంటాం. కాలువ ప్రక్కన ఒక్కొక్కసారి మునగ చెట్లు చూస్తూ ఉంటామని. చూస్తూ ఉన్నప్పుడు అవి ఎన్ని గుత్తులుగా మరి ఆ కాయలు చెట్టున ఉండటం నేను మొన్న ఒక చోట చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అంటే వాటిని గూర్చి ప్రత్యేకమైన శ్రద్ధ చెయ్యలేకపోయినా కూడా అవి ఎంతగానో ఫలిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అవి నీటి కాలువల యారన ఉన్నాయి. వాటి వ్రేళ్ళు ఎల్లప్పుడూ నీటిని పీల్చుకుంటూ మరి అవి విస్తరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీటి కాలువల యారను నాటబడినటువంటి ఆ చెట్టు వలె ఆకు వాడక, ఆకు ఎండిపోయే స్థితిలోనూ రాలిపోయే స్థితిలోనూ లేకుండా మరి తగిన కాలమందు ఫలమిచ్చేటువంటి మంచి ఫలాలు ఇచ్చేటువంటి చెట్టులాగా ఉంటారంటే ఎవరంటే దుష్టుని యొక్క ఆలోచనతో ఏకీభవించని వారు, పాపుల మార్గంలో నిలువని వారు, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండని వారు, యెహోవా ధర్మశాస్త్రాన్ని గూర్చి దివారాత్రులు ఆనందించేవారు, నీటి కాలువల యారను నాటబడినటువంటి మొక్క వలె, ఆకు వాడని మొక్క వలె, తగిన కాలమందు ఫలమిచ్చేటువంటి మరి చెట్టు వలె ఉంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా క్రింది మాట వ్రాయబడింది, అతడు చేయునదంతయు సఫలమగును. ఏమి చేసినా కూడా సఫలమవుతుందంటండి అటువంటి వ్యక్తి. చాలామంది అండి చాలా సందర్భాల్లో చాలా చేస్తారండి. కొత్త వ్యాపారాలు అప్పటికప్పుడు స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. 10 రోజులు మాత్రమే అది గడుస్తుంది, మరలా నష్టము. ఇంకొకటి స్టార్ట్ చేస్తారు, 10 రోజులు గడుస్తుంది, మరలా నష్టము. అంటే ఏ విషయంలోనూ కూడా సక్సెస్ అవ్వలేనటువంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో విసిగిపోయి ఉంటారు. కొంతమందికి సక్సెస్ అనేది నా దగ్గరకు వస్తుందా రాదా అని. కానీ ఇక్కడ రాయబడి ఉంది కదా, అతడు చేయనదంతయు సఫలమగును. మరి యేసేపును గురించి వ్రాయబడింది. మరి ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా యేసేపునకు తోడైండెను గనుక యెహోవా అతని చేతిలో మరి సమస్తాన్ని సఫలము చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన దేవుడు మనం చేసేటువంటి కార్యాలన్నీ సఫలం చేస్తాడు. సఫలము చేయాలి అంటే దేవుని వాక్య ప్రకారం కూడా మనం జీవించాలని దేవుని యొక్క సేవకురాలుగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలామంది చాలా విషయాల్లో సఫలత లేక అన్ని విషయాల్లో విఫలమైపోయి రోధిస్తూ ఉన్నవారు, ఏడుస్తూ ఉన్నవారు, కృంగిపోతూ ఉన్నవారు, చాలా ద్రవ్యాన్ని నష్టపోతూ ఉన్నవారు చాలామంది ఉన్నారయ్యా. వారందరూ కూడా నాయన సఫలులుగా మారటానికి, నీ వాక్య ప్రకారంగా వారు ముందుకెళ్ళటానికి సహాయం చేయమని నజరేయుడని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.